వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఈవెన్ పంజాబ్ ఆరావళి పర్వత శ్రేణి దాదాపు 200 మిలియన్ బిఫోర్ సంవత్సరాల నుంచి కూడా మన చరిత్రకి, మానవ చరిత్రకి సాక్ష్యాధారాలుగా ఎన్నో రహస్యాలని కడుపులో పెట్టుకున్నటువంటి అత్యద్భుతమైనటువంటి పర్వత పంక్తులు 5 రాష్ట్రాలతో సంబంధం ఉన్నటువంటివి. అఫ్కోర్స్ దీని గురించి మాట్లాడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వివాదాస్పద బిల్లు ఒకటి, చేసినటువంటి అమెండ్మెంట్స్, వీటన్నిటిని, అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి అనుగుణంగా అని చెప్పి ఇటీవల డిస్కషన్ జరుగుతుంది. 100 మీటర్లు ఉంటేనే దాన్ని పర్వతాలు అనాలని, లేదంటే మిగతావన్నీ నార్మల్ కొండలే అని, అక్కడ మైనింగ్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక అపోహ అనేది బయట తిరుగుతోంది అంటూ మేధావులు కొంతమంది చెప్తున్నారు. మేధావులు ఇన్ ద సెన్స్ మనం రెగ్యులర్గా మాట్లాడుకునే మేధావులు కాదండి, ద బ్యూరోక్రాట్స్, ఎక్స్ బ్యూరోక్రాట్స్ ఎవరైతే నేషనల్ లెవెల్లో పనిచేస్తున్నారో, ఎవరికైతే స్పష్టమైనటువంటి ఈ జియోలాజికల్ అన్నిటి మీద అవగాహన ఉందో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. అయితే ఈ రెండిటి మధ్య కూడా ఇటీవల అర్నబ్ గోస్వామి గారు ఎక్కువగా దీని మీద ఫోకస్ చేస్తున్నారు. మాజీ చీఫ్ జస్టిస్ గవాయ్ గారిని ప్రశ్నించడం జరిగింది. అట్ ద సేమ్ టైం మిగతా అంతా కూడా ప్రశ్నిస్తున్నారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మీద ఏకపక్షంగా అన్నటువంటి పాయింట్ కాదు, కానీ ఆయన పర్టికులర్గా దీని మీదే ప్రతిరోజు డిబేట్లు అనేది రన్ చేస్తున్నారు, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్. అయితే ఇక్కడ ఒక చిన్నపాటి డిఫరెన్సియేషన్ అనేది కనిపిస్తోంది. ఆయన ప్రభుత్వం మీద దేనికని చెప్పి, సెంట్రల్ గవర్నమెంట్ మీద దేనికని ఒంటికాల మీద వెళ్తున్నారు అనే దానికి ప్రైవేట్గా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు తప్పితే ఇంకోటి ఏమీ లేవు అన్నది కొంతమంది చెప్తున్నటువంటి విషయం. అయితే సెకండ్ థింగ్, సుప్రీంకోర్ట్ అబ్జర్వేషన్స్ వర్సెస్ సుప్రీంకోర్ట్ ఫైనల్ జడ్జ్మెంట్ ఇంకా దీని మీద వచ్చిందా? లేదు. సో ఫైనల్ జడ్జిమెంట్ రాకుండా అబ్జర్వేషన్స్ని బట్టి మాత్రమే మొత్తం అంతా కూడా అయిపోతుంది, మైనింగ్కి మొత్తం అంతా ఇచ్చేశారు, ఇది ఎలా మాట్లాడతారు అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. చాలామంది న్యాయ నిపుణులు క్వశ్చన్ చేస్తున్నారు. మీకు ఏం తెలుసని అసలు దీని మీద డిబేట్స్ పెడుతున్నారు, ఏం అవగాహన ఉందని దీని మీద మీరు అనాలిసిస్ చేస్తున్నారు, అసలు అబ్జర్వేషన్స్ వర్సెస్ జడ్జిమెంట్ అనే దాని గురించి మీకు ఏమైనా తెలుసా లేదా అనేది వాళ్ళు సూటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న. ఒక కేసు నడుస్తోంది, ఒక ఆర్డర్కి సంబంధించి వాదోపవాదాలు జరుగుతున్నాయి, ఫైనల్ జడ్జిమెంట్ ఇంకా రాలేదు. జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది అనే దానికి పూర్తిగా వాదనలు వినిపించాలి, గవర్నమెంట్ తరఫున కౌంటర్లు వెళ్ళాలి, ఎవరైతే ప్రైవేట్ పార్టీలు ఈ పిల్స్ వేశారో, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేశారో, వీటికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు వీటిని ప్రొడ్యూస్ చేయాలి. అలాగే ప్రజల అభిప్రాయం, అక్కడ ఏం జరుగుతోంది, సేవ్ ఆరావళి అనేటువంటి హ్యాష్ ట్యాగ్ ఒకటి ట్రెండ్ అవుతోంది, ప్రజలు కూడా తండోపతండాలుగా అక్కడికి వెళ్ళి ఈ మైనింగ్కి సంబంధించి అడ్డం పడుతున్నారు అంటూ వస్తున్నటువంటివి. అలాగే రాత్రిపూట కూడా గతంలో మైనింగ్ జరిగింది అనేటువంటి విషయాలు అనేక మీడియా ఛానల్స్ కూడా బయట పెట్టడం జరిగింది. నైట్ విజన్ విజువల్స్ ఇవన్నీ కూడా. వీటి నేపథ్యంలో సుప్రీంకోర్టు వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటివి, సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటివి, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్, పార్ట్ ఆఫ్ ద ఈ విచారణ దీంట్లోకి వస్తాయి. వచ్చినప్పుడు సుప్రీంకోర్టు వారు ఒక మాట అన్నారు అంటే, బిఫోర్ డెలివరింగ్ ద వర్డిక్ట్, అవి అబ్జర్వేషన్స్లో మాత్రమే ఉంటాయి, అవసరమైతే కొన్నింటిని రికార్డ్స్ నుంచి తొలగించేటువంటి అధికారం కూడా ఉంటుంది. సో ఈ అబ్జర్వేషన్స్ని ఫైనల్ అనుకొని ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయం, లేదంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఇచ్చినటువంటి తీర్పు గతంలో ఉన్నటువంటిది, వీటిని పరిగణలోకి తీసుకోవడం ఉండదు. అవసరం అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి తీర్పుల్ని కూడా మళ్ళీ ఛాలెంజ్ చేయొచ్చు అనేటువంటిది కూడా ఉంది. కాబట్టి ఎక్కువగా దీని మీద అపోహలు అనవసరం. రెండోది, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో మైనింగ్ అక్కడ ఆపేయడానికి పర్మిషన్స్ ఇచ్చింది. నియంత్రణ కావాలి, ఖచ్చితంగా మైనింగ్ అనేది పూర్తి స్థాయిలో ఆగిపోవాలి. ఈ 40 ఏళ్ల పాటు ఏం జరిగిందో, అంతకుముందు ఏం జరిగిందో ఇవన్నీ అనవసరం. ఇప్పుడు మాత్రం ఇక మైనింగ్ కుదరదు, ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతతో దీని మీద ముందుకు వెళ్ళడానికి వీల్లేదు అంటూ నిర్ణయించుకుంది. పర్యావరణ శాఖ మంత్రి కావచ్చు, మైనింగ్స్ శాఖకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి సంబంధించి స్పష్టమైనటువంటి ఆధారాలు లేదంటే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ రాష్ట్రాల పరిధిలో ఇది మొత్తం ఉందో, ఇది మొత్తం అంతా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో కూడా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు సైతం దీని మీద చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటివి, అది చిన్న చితక మైనింగ్ అయినా సరే, వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకుండా మీరు అక్కడ కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి రాష్ట్రాలకు కూడా ఉత్తర్వులు ఇచ్చింది. సో ఈ పరిణామాలు ఇవన్నీ అయిన తర్వాత యాక్చువల్ జడ్జిమెంట్ అనేది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకొక పిల్ కూడా క్యూలో ఉంది.
ఒకటి విచారణ జరుగుతోంది, ఇంకోటి కూడా రెడీగా ఉంది, దాని మీద కూడా విచారణ అవుతుంది. అలాగే అట్ ద సేమ్ టైం ఇంప్లీడ్ అయ్యేటువంటి వాళ్ళు పర్యావరణవేత్తలు ఎవరన్నా మేము కూడా ఇంప్లీడ్ అవుతామని వచ్చారనుకోండి, అది ఇంకా కాస్త జటిలంగా మారుతుంది. వాదోపవాదాలు ఇంకా చాలా సీరియస్గా జరుగుతాయి. జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన తీర్పుని, ఫైనల్ జడ్జిమెంట్ని వెలువరిస్తుంది. అంటిల్ అన్లెస్ ఇప్పటిదాకా జరిగినవి, జరుగుతున్నవి అన్నీ కూడా అబ్జర్వేషన్స్ మాత్రమే. ఈ అబ్జర్వేషన్స్ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తే తప్పును సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది, రాష్ట్ర ప్రభుత్వాలకి దిశానిర్దేశం చేసింది. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇవి తెలియకుండా ఈ అబ్జర్వేషన్స్ వర్సెస్ జడ్జిమెంట్ అనేది కూడా పరిగణలోకి తీసుకోకుండా మైనింగ్ జరిగిపోతుంది, ఆరావళ్ళని కాపాడేసేయాలి, ఆరావళ్ళలో మైనింగ్ అయిపోయింది, దుర్మార్గులు దోచేస్తున్నారు, అదానీకో అంబానీకో కట్టబెట్టేస్తున్నారు, లేదంటే లోకల్ ప్లేయర్స్కి ఇచ్చేస్తున్నారు అనేటువంటివన్నీ కూడా ఏంటంటే మీడియా హైప్కి సంబంధించినటువంటి వివరాలు మాత్రమే. మీడియాలు హైప్ తీసుకురావడం కోసం చేసేటువంటివి మాత్రమే. ఇట్ డజంట్ మీన్ ఇక్కడ అదానీనో అంబానీ సపోర్ట్ చేస్తున్నాము, కేంద్ర ప్రభుత్వం వాళ్ళకే మద్దతుగా ఉంది అని మాట్లాడడం కాదు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఎండగడుతూనే ఉన్నాం, మనం ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నాం, ఎక్కడ ఏం జరుగుతుందని చెప్తున్నాం. బట్ దీనికి సంబంధించి ఇంకా సుప్రీంకోర్టులో తీర్పు అనేది వెలువరించలేదు. తీర్పు వెలువడాలి కాబట్టి అప్పటి వరకు దీని మీద అన్నెసెసరీ డైలాగ్స్ అనేది ప్రమోట్ చేయకుండా ఉంటే బెటర్ అన్నటువంటి ఒక ఒపీనియన్ని సీనియర్ బ్యూరోక్రాట్స్ అందరూ కూడా వ్యక్తపరుస్తున్నారు. మరి వారి అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.